హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మరి టెట్ రిజల్ట్ ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంటుంది, మరి ఎస్జిటి డేట్స్ రీషెడ్యూల్ డేట్స్ ఏమైనా అనౌన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉందా, మరి స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు, మరి ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంటుంది, మరి స్కూల్ అసిస్టెంట్ కూడా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడానికి పాసిబిలిటీ ఏమైనా ఉందా, మరి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి, మరి ఇప్పుడు మీరు ఎంతగా ప్రిపేర్ అయితే ఏ స్టాండర్డ్ లో ప్రిపేర్ అయితే జాబ్ రావడానికి ఆస్కారం ఉంది అనేది మనం ఒక చిన్న మోటివేషన్ వీడియో. ఫ్రెండ్స్, మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మరి ఎస్జిటి డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మీకు రెఫరెన్స్ కోసము 100% క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మరి ఎగ్జామ్స్ రాయడం వల్ల వచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మీరు ఏవైనా మిస్టేక్స్ చేస్తే, ఏదైనా ఒక టాపిక్ పరంగా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ మీరు ఇక్కడే సర్చ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లేదా ఫాస్ట్ లో ఏమైనా మిస్టేక్స్ చేసినా కానీ నెక్స్ట్ టైం అలా ఫాస్ట్ గా చేయకుండా, అలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్ పైన డల్ గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ మీరు గెయిన్ ఎక్కువగా చేసుకోవాలి అనేది ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. 100% అయితే ఎగ్జామ్స్ రాయడము అలవాటు చేసుకోండి. మరి క్లాసెస్ రెఫరెన్స్ ఇస్తూ క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్, నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 8341949272. మరి ఫస్ట్ యాక్చువల్ గా అయితే 1200 రూపీస్ ఇచ్చాము ఎస్జిటి ఫుల్ కోర్స్, బట్ ప్రెసెంట్ అయితే కేవలం 300 రూపీస్ కే ఇస్తున్నాం ఫ్రెండ్స్. 1200 రూపీస్ ఫుల్ కోర్స్ ఫీజు కేవలం 300 రూపీస్ కే ఇస్తున్నాము. ఎస్జిటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు సబ్జెక్ట్స్ వైజ్ గా గ్రూప్స్ కూడా క్రియేట్ చేసాము. తెలుగు మెథడ్స్ బేస్ చేసుకొని, ఇంగ్లీష్ మెథడ్స్ బేస్ చేసుకొని, జీకే, కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ ఈవీఎస్, సైన్స్, సోషల్, నెక్స్ట్ మ్యాథ్స్, నెక్స్ట్ సైకాలజీ, అదే విధంగా ట్రై మెథడ్స్, ఇలా 6 గ్రూప్స్ క్రియేట్ చేసాము. మీకు ఏ సబ్జెక్ట్ కు సంబంధించి ఆ సబ్జెక్ట్ గ్రూప్ లో మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్ సెండ్ చేస్తాము. మీకు కన్ఫ్యూజ్ కూడా ఉండదు, ఎందుకంటే ఏ సబ్జెక్ట్ కు సంబంధించి ఆ సబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలి అనుకుంటే ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ కావచ్చు. సో రెఫరెన్స్ కోసం క్లాసెస్ ఇస్తాము, 100% ఎగ్జామ్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు ఫాలో కావాలి అనుకుంటే ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. రేపు అనగా మార్చి 10th ప్రతి గ్రూప్ లో లింక్స్ 9 PM కి సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకేసారి సెండ్ చేస్తాం. మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. బట్ అవకాశం అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడే ఆలస్యం చేయకుండా 300 రూపీస్ పే చేయాలి అనుకుంటే 8074177322 ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322. పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఈ నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి, యాక్టివేట్ చేస్తా. రేపు అనగా మార్చి 10th 9 PM కి మీకు ఏ సబ్జెక్ట్ కు సంబంధించి ఆ సబ్జెక్ట్ గ్రూప్ లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, మరి ఫస్ట్ వచ్చేసరికి టెట్ కు సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ ఒక్కసారి ఏమైనా తెలుసా, ఏదైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అంటే టెట్ కు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. యాక్చువల్ గా అయితే 13th ఫైనల్ కి అంచారు. అప్పుడు అఫీషియల్ గా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 12th 13th ఫైనల్ కి, 14th రిజల్ట్ అని చెప్పారు. సో మనకి టెట్ కు సంబంధించినటువంటి రిజల్ట్ మార్చి 14th రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో రెస్పాన్స్ షీట్, అబ్జెక్షన్ కీని బేస్ చేసుకుని ఏవైనా మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్స్ పరంగా కానివ్వండి, అవన్నీ ప్రెసెంట్ అయితే అఫీషియల్ టెట్ సైట్ లో యాక్టివేట్ లోనే ఉన్నాయి. ఇంకా మీ స్కోర్ చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి. మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కసారి ఏవైనా కీలో మిస్టేక్స్ ఉంటే మాత్రము అబ్జెక్షన్ పెట్టండి, మీకు వచ్చేటువంటి ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. మరి ఎలా అబ్జెక్షన్ పెట్టాలి అనేది కూడా మీకు ప్రీవియస్ వీడియో క్లియర్ గా చేసాము, స్టెప్ బై స్టెప్ మెథడ్. ఆ వీడియో డౌట్ ఉంటే వాచ్ చేయగలరు. మరి
మరి మనకు మార్చి 15th రిజల్ట్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సెకండ్ స్టెప్, రెస్పాన్స్ షీట్ లో ఇచ్చినటువంటి మార్క్స్ ఫైనలా, రెస్పాన్స్ షీట్ లో ఇచ్చినటువంటి మార్క్స్ ఫైనలా, ఏవైనా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఫ్రెండ్స్ మరి కీలో ఏవైనా మిస్టేక్స్ ఉంటే అదే విధంగా నార్మలైజేషన్ ప్రాసెస్ ను బేస్ చేసుకొని స్కోర్ పెరగడానికి ఛాన్సెస్ 100% ఉన్నాయని చెప్పము, బట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. 1-2 మార్కులు తక్కువతో క్వాలిఫై కాకపోయినా సో నార్మలైజేషన్ అనేది ఒక లక్కును బేస్ చేసుకొని మీకు క్వాలిఫై కావడానికి ఎక్కువ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు రెస్పాన్స్ షీట్ లో వచ్చినటువంటి మార్క్స్ ఫైనల్ మార్క్స్ అయితే కాదు, ఏవైనా కిలో మిస్టేక్స్ ఉంటే వాటిని కన్సిడర్ చేసి అదే విధంగా మొత్తం 8 సెక్షన్స్ లో ఎగ్జామ్ జరిగినాయి. 4 days ఎస్జిటి పరంగా చెప్తున్నా, 4 days 8 సెక్షన్స్ లో ఎగ్జామ్ జరిగినాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఖచ్చితంగా నార్మలైజేషన్ ప్రాసెస్ 100% ఉంది. నార్మలైజేషన్ ప్రాసెస్ జరిగిన తరువాత వచ్చేటువంటి ఫైనల్ రిజల్ట్ లో మీకు స్కోర్ పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. నిరుత్సాహపడద్దు, అంటే 1-2 మార్కుల తక్కువతో క్వాలిఫై కాని వాళ్ళు. నెక్స్ట్ స్కోర్ ఎక్కువగా వచ్చింది అంటే మీకు 100% ఓకే, మీ ప్రిపరేషన్ మాత్రం డిఎస్సి మీదనే ఫోకస్ చేయండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మరి డిఎస్సికి రీషెడ్యూల్ ఆల్రెడీ మనకు 28 days పోస్ట్ పోన్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే. సో రిజల్ట్ ఫైనల్ కీ ఎప్పుడైతే వస్తుందో ఆ ఫైనల్ కీని బేస్ చేసుకొని 28 days మనకు డిఎస్సి అనేది పోస్ట్ పోన్ అయింది. మరి ఇక్కడ ఇంకొక విషయము, చాలా మంది స్టూడెంట్స్ ఒకే ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. సో 28 days అన్నారు కదా, ఆ టైంలో ఎలక్షన్స్ కదా, మరి ఆ ఎలక్షన్స్ టైంలో ఎగ్జామ్స్ పెడతారా? సో ఎలక్షన్స్ టైంలో ఎగ్జామ్స్ పెడతారా లేదా ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎగ్జామ్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందా అంటే ఫ్రెండ్స్ అది ఎవరికి తెలియదు. అఫీషియల్ గా అయితే మాత్రము రీషెడ్యూల్ యొక్క డేట్స్ అయితే ఇంకా ఎటువంటివి రాలేదు. మీకెంత తెలుసు, అందరికీ అంతే తెలుసు. ఎటువంటి రీషెడ్యూల్ డేట్స్ అయితే రాలేదు, అంటే మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు అనేటువంటి ప్రస్తావన ఇంకా రాలేదు. సో హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత నుంచి ఈ టెట్కు సంబంధించినటువంటి విషయం కానివ్వండి, డిఎస్సికి సంబంధించినటువంటి విషయం కానివ్వండి, గవర్నమెంట్ అయితే ఒక్కసారి కూడా దాని గురించి ప్రస్తావన అయితే ఇప్పటికీ తీసుకొని రాలేదు. చూడండి, మనకు ఇచ్చి కూడా 3 or 4 days వస్తుంది, ఓకేనా, చాలా వరకు 5 days వస్తుంది. ఆ 5 days నుంచి ఓకేనా 4 or 5 days నుంచి సో టెట్కు సంబంధించినటువంటి రిజల్ట్ పరంగా కావచ్చు, లేదా డిఎస్సికి సంబంధించినటువంటి రీషెడ్యూల్స్ కావచ్చు, లేదా ఎక్స్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ పరంగా ఇది ఓన్లీ ఎస్జిటికి మాత్రమే వర్తిస్తుంది. 28 days పోస్ట్ పోన్ అనేది ఎస్జిటికి పేపర్ 1 కి మాత్రమే వర్తిస్తుంది అని క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి పేపర్ 2 కి యాక్చువల్ గా అఫీషియల్ సైట్ లో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మార్చి 5th నుంచి డిఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ రిలీజ్ చేయాలి, డౌన్లోడ్ చేసినటువంటి ఆప్షన్. మార్చి 15th నుంచి 30th వరకు ఎగ్జామ్స్ అని ఇచ్చాడు. మరి 5th అయిపోయింది, 6th అయిపోయింది, 7th అయిపోయింది, 8th అయిపోయింది, 9th కూడా అయిపోయింది, బట్ స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇంకా ఇవ్వలేదు. మరి 15th నుంచి 30th వరకు యాక్చువల్ గా అయితే డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్. మరి ఆ షెడ్యూల్లో స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా, కండక్ట్ చేయరా అనేటువంటి విషయం కూడా ఎటువంటి విషయం గవర్నమెంట్ అయితే ఇంకా ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. అంటే స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి డేట్స్ మెన్షన్ చేయలేదు, హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్స్ గురించి చెప్పలేదు. మన డిఎస్సి ఎస్జిటిని బేస్ చేసుకొని 28 days తర్వాత అంటే ఎగ్జామ్స్ డేట్స్ కు సంబంధించినటువంటి రీషెడ్యూల్స్ కూడా ఇంకా ఎటువంటివి అయితే అఫీషియల్ గా అయితే గవర్నమెంట్ రిలీజ్ అయితే చేయలేదు. దీని గురించి ఇంకా ప్రస్తావన అయితే రానివ్వద్దు. మరి ఆ టైంలో ఉంటాయా, ఎలక్షన్స్ తర్వాత ఉంటాయంటే అది ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. మరి ఇంపార్టెంట్ డేస్ రీషెడ్యూల్ డేట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయడమే. బట్ మీ టార్గెట్ మాత్రము 28 days పోస్ట్ పోన్ అయింది అనేది మాత్రమే మీరు కన్సిడర్ చేసుకోండి. తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ కదా, ఇంకా 3 months ఉంది కదా, ఇలాంటివి మాత్రము మీ మైండ్ లోకి రానివ్వద్దు. మీ కాన్సన్ట్రేషన్ మాత్రము కేవలము 28 days సమయము ఎక్స్ట్రా వచ్చింది. ఆ 28 days లో నీ యొక్క ప్రణాళిక, మీ ప్రిపరేషన్ ప్రణాళిక ఇంకా ఏ విధంగా మార్చుకోవాలి,
సో అప్కమింగ్ డిఎస్సిలో నువ్వు ఏ విధంగా స్కోర్ పెంచుకోవాలి, ఒక స్కోర్ పెంచుకోవడం కాదు, ఇంకా జాబే డైరెక్ట్ గా, ఎందుకంటే మెరిట్ లిస్ట్ లో ఉండాలి కాబట్టి ఆ జాబ్ కి నువ్వు ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నావు, ఎంతవరకు ఎఫర్ట్ పెడుతున్నావు అనే దాన్ని బేస్ చేసుకునే నీకు జాబ్ ఉంటుంది. ఇప్పుడు ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి, ఇప్పుడు ప్రశాంతంగా అంటే ఎగ్జామ్ డేట్స్ పోస్ట్ పోన్ అయినాయి, అసలు ఉంటుందా, ఎలక్షన్స్ తర్వాత ఉంటుందేమోలే, ఇలాంటి వాటిని మైండ్లోకి ఎప్పుడైతే రాణించుకొని నువ్వు ఎప్పుడైతే రిలాక్స్ అయ్యావో తర్వాత ఎగ్జామ్ డిఎస్సి జాబ్ కూడా నువ్వు హ్యాపీగా రిలాక్స్ కావడమే. అంటే ఇప్పుడు 100% నువ్వు ఫోకస్ చేయాల్సింది మొత్తం కేవలము డిఎస్సి మీదనే, అది కూడా 28 days లో ఎగ్జామ్ ఉంది అనేటువంటి ఆలోచనలో మాత్రమే నీ ప్రిపరేషన్ ను కొనసాగించు. మరి ఇక్కడ ఎక్స్పెషల్లీ నేను మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్ట్స్ పైన మీకు సిలబస్ పైన అవగాహన 100% అయితే ఉంటుంది. సో విద్యా దృక్పథాలు హైలైట్ చేసుకోండి. ఆ ఎగ్జామ్ ప్రాసెస్ కు సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్ కి ఆ వెయిటేజ్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్ ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా అబ్జర్వ్ చేయగలరు. మరి విద్యా దృక్పథాలు కానివ్వండి, జీకే కరెంట్ అఫైర్స్ కానివ్వండి, సో మెయిన్ గా ఎక్స్ట్రాగా యాడ్ అయినటువంటి ఈ 3 టాపిక్స్ విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్స్, ఇంకా మిగతా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్ తో పాటు మెథడ్స్ మీరు టెట్కు చదివారు, బట్ డిఎస్సి కూడా కొంచెము హెవీగా చదవండి. డిఎస్సికి టెట్లో ఇచ్చినటువంటి ఈజీగా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. టెట్లో మీరు చాలా వరకు క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే బేసిక్ నాలెడ్జ్ ఎక్కువగా టచ్ చేశాడు. మరి డిఎస్సిలో కూడా క్వశ్చన్ పేపర్ అదే విధంగా ఉంటుందేమో అనేటువంటి ఆలోచనలో మాత్రము ఉండద్దు. మీరు డిఎస్సి ప్రిపరేషన్ మాత్రము లో లెవెల్ టు హై స్టాండర్డ్, లో లెవెల్ టు హై స్టాండర్డ్. సో డిఫికల్ట్ లెవెల్ వచ్చేసరికి 9th క్లాస్ కంటిన్యూషన్ లో 10th క్లాస్. సో 10th క్లాస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ 9th క్లాస్ లో మాత్రము డిఫికల్ట్ లెవెల్ పరంగా 1 or 2 బిట్స్ టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అది కూడా మీరు మొత్తం చదువుకోవాల్సిన అవసరం లేదు, కంటిన్యూషన్ టాపిక్స్ చదువుకుంటే చాలు. కంటిన్యూషన్ టాపిక్స్ అంటే ఇక్కడ మనకి ఈవీఎస్, సైన్స్, సోషల్ టెట్ పరంగా 3 కలిపి సింగిల్ సెక్షన్. బట్ ఇక్కడ ఎస్పెషల్లీ డిఎస్సికి సైన్స్ కి సంబంధించింది సపరేట్ సెక్షన్ ఉంది, సైన్స్ సంబంధించి సోషల్ కు సంబంధించింది సపరేట్ సెక్షన్ ఉంది. కాబట్టి మీరు రెండింటికి సైన్స్ కు సంబంధించినటువంటి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, సోషల్ కు సంబంధించినటువంటి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, మిగతా సబ్జెక్ట్ లానే ఉంటాయి. కాబట్టి కొంచెం అన్ని సబ్జెక్టుల పైన ఫోకస్ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఎందుకంటే థియరీ కాన్సెప్ట్స్ ఒకసారి చదివి వదిలేస్తే గుర్తుండేటువంటి టాపిక్స్ అయితే కాదు, చాలా చాలా హెవీగా ఉంటాయి. సో చాలా వరకు కాన్సెప్ట్స్ ఎక్కువ, అంత హెవీ కాన్సెప్ట్స్ ని మనము అంత ఈజీగా గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ అయితే కాదు. అలా మీరు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏం చేయాలి, రివిజన్ చేయాలి. ఇంకో చిన్న పాయింట్ ఏంటి అంటే మీరు కీ పాయింట్స్ ని రాసుకోవడం హైలైట్ చేసుకోండి. ఇప్పుడు సమయం దొరికింది, ఈ సమయం దొరికినటువంటి ఈ 28 days ని, సో ఇప్పుడు ఇచ్చినటువంటి సమయాన్ని సో ప్రతి సబ్జెక్ట్ కి మినిమం ఇన్ని డేస్ అని టార్గెట్ పెట్టుకొని ప్రతి లెసన్ కవర్ చేస్తూ, టెక్స్ట్ బుక్స్ ని కవర్ చేస్తూ కీ పాయింట్స్ ని హైలైట్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జస్ట్ ఆ కీ పాయింట్స్ ని చదువుకుంటే చాలు. ఎందుకంటే మీకై మీరు ఓన్ గా ప్రిపేర్ చేసినటువంటి నోట్స్ కాబట్టి ప్రతి పాయింట్ కవర్ అయ్యే విధంగా తయారు చేసుకుంటారు. కాబట్టి తర్వాత ఆ కీ పాయింట్స్ చదువుకుంటే చాలు. ఆ కీ పాయింట్స్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే సరిపోతుంది. బట్ టెక్స్ట్ బుక్ లో ఉండే ప్రతి కంటెంట్ ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ కీ పాయింట్స్ రన్నింగ్ నోట్స్ రాసుకోవడం చాలా చాలా మంచిది. అదే విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ 100% అయితే మీరు రివిజన్ చేయండి. పక్కాగా మీరు డిఎస్సిలో జాబ్ అయితే సాధించగలరు. ఇప్పుడు మాత్రము అశ్రద్ధ అయితే చేయవద్దు. చాలా వరకు సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండండి. ఇది ఒక మంచి సమయము. 28 days పెరిగాయి అంటే ఈ ఇచ్చినటువంటి 28 days ని నువ్వు ఏ విధంగా వినియోగించుకుంటున్నావు అనే దాన్ని బేస్ చేసుకొని నీకు జాబ్ అనేది ఉంటుంది. 28 days తర్వాత విషయము. బట్ నీ టార్గెట్ ఏంటి అంటే కేవలము ఈ 28 days, 29th డేనే మీకు ఎగ్జామ్ జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో
ప్రిపేర్ అయితే పక్కాగా నువ్వు జాబ్ అయితే సాధించగలవు. ఎటువంటి అశ్రద్ధ చేయవద్దు, ఎవరో చెప్పిన మాట అస్సలు వినొద్దు. నీ ఫోకస్ మాత్రం కేవలము ప్రిపరేషన్ మీదనే ఫోకస్ చేయి. 100% అయితే విజయం అయితే సాధిస్తావు. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎటువంటి రీషెడ్యూల్ డేట్స్ అయితే ఇంకా గవర్నమెంట్ అఫీషియల్ గా అయితే రిలీజ్ చేయలేదు, దాని గురించి ఆలోచించవద్దు. ఎనీహౌ, వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్.